హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు మరొకరు కలిసి ఆమెను చేతులు కాళ్ళు తాళతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు. భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపిగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనం పైన పరారయ్యారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్లోని స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు నివసిస్తున్నారు. స్వాన్ లేక్లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు జార్ఖండ్లోని తన గ్రామానికే చెందిన హర్ష్ను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. బుధవారం ఉదయం రాకేష్ శుభం దుకాణానికి వెళ్ళగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్ను పిలిచి వెనుక వైపు నుండి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు. రేణును నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు నగదు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తుంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకునింది. ఓ మహిళను హత్య చేసి అలాగే ఇంట్లో చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి యువకుడు మరొక యువకుడు కలిసి మొత్తం కూడా తాళ్లతో కట్టివేసి చేతులు కాళ్ళు కట్టేసి అలాగే తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు. భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై పరారైనట్టుగా అయితే తెలుస్తోంది. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్ స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు ఇక్కడ నివసిస్తున్నారు. స్వాన్ లేక్ లోని ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్ కు చెందినటువంటి రోషన్ 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను జార్ఖండ్ లోని తన గ్రామానికి చెందినటువంటి హర్షను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా కుదిర్చాడు. బుధవారం ఉదయం రాకేష్ శుభం దుకాణానికి వెళ్ళగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్ ని పిలిచి మొత్తం వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయగా ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులు, ఏదైతే తల భాగము మొత్తం కూడా రక్తస్రావంతో పూర్తిగా కూడా రక్తపు మడుగులో ఉన్నట్టుగా అయితే గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరైతే అగర్వాల్ ప్రస్తుతం అయితే హర్ష, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. రేణును నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు గురి చేసి మరీ చంపినట్టుగా అయితే గుర్తించారు. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చినటువంటి ఇద్దరు సూట్ కేసులో తిరిగి వెళ్ళినటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గుర్తించారు. ఏదైతే సినీ ఫక్కీలో జరిగినటువంటి ఈ మర్డర్ ఏదైతే ఉందో, ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పనుల్లో కుదుర్చుకునే సమయంలో వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో ఇవ్వాల్సిందిగా గతంలో కూడా కొన్ని కేసులకి సంబంధించి కూడా పోలీస్ శాఖ సూచించినప్పటికీ కూడా ఏది కూడా ఏదైతే పని మనుషులుగా హోమ్ మేడ్ ని
కుదుర్చుకునే సమయంలో ఇలాంటి వివరాలు ఏవి ఇవ్వకుండా వారిని ఇళ్లలో పనులకి కుదుర్చుకునే సమయంలో వారు యజమానుల ఆస్తులకు ఆశపడి ఈ విధంగా హత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు తరచూ కూడా హైదరాబాద్ నగరంలో ఏదో ఒక మూలాన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఉదంతం ఏదైతే ఉందో అత్యంత కిరాతకంగా, ఏదైతే తాళ్ళు చేతులు కాళ్ళు కట్టేసి మరి గొంతు కోసి, కూరగాయలు చాకుతో గొంతు కోసి, అలాగే కుక్కర్ తో తలపై మోది చాలా వరకు కూడా చిత్రహింసలకు గురి చేసి ఆ మహిళను చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకి సంబంధించి ఆ ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు యువకుల్ని పోలీసులు అయితే గాలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటనకి సంబంధించి హోమ్మేడ్ ని ఇంట్లో అమర్చుకునే సమయంలో ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పోలీస్ శాఖ సమాచారం ఇచ్చింది. ఈ కేసుకి సంబంధించి నిందితులు ఇద్దరిని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజెస్ ద్వారా చాలా వరకు కూడా వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయారు, అలాగే మొత్తం రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, అలాగే 2-వీలర్ కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. ప్రస్తుతం అయితే పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ కేసుకి సంబంధించి ఛేదించే పనులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. రైట్ ఉషా, అలాగే చేరిన 10 రోజుల్లోనే ఈ దుశ్చర్యకు నిందితులు పాల్పడ్డారంటే ప్రీ ప్లానెడ్ తోనే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చా? ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ ఆస్తులు, నగదు, ఈ తాలూకా ఏదైతే లావాదేవీలన్నింటినీ కూడా ఒక కంట కనిపెట్టినటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిని మొత్తం కూడా మభ్యపెట్టి ఎలాగైనా సరే చంపాలి అన్న ప్లాన్ తోని మొత్తం కూడా ఒక పథకం ప్రకారమే ఆ మహిళను చంపినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా ఈ కేసును కూడా ఛేదించే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి పారిపోవాలని ప్రయత్నించిన రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు పోలీసులు. వీరికి సంబంధించి వెంటనే పట్టుకున్న అనంతరం వీరిని ఎలా శిక్షించాలి, అలాగే వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నించారు, అలాగే నగదుకి సంబంధించి ఎంతవరకు వీరు చోరీ చేశారు, ఈ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో వీరిని అదుపులోకి తీసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. రైట్ ఉషా, అలాగే నిందితుల మీద ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారా? ప్రస్తుతం అయితే సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా నిందితులుగా అయితే పోలీసులు నిర్ధారించారు. వీరికి సహకరించినటువంటి వారు, అలాగే వీళ్ళు వాడినటువంటి వెపన్స్, అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ సేకరించినటువంటి శాంపిల్స్, వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసినటువంటి పోలీసులు వీరు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పని నిమిత్తమే వచ్చారా, ఈ విధంగా ఏదైతే హత్యలు చేసి దోపిడీలు చేసుకొని వారి స్వగ్రామాలకి పారిపోయే ప్లాన్ లో వచ్చారా అన్నకోవడంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే శోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏదైతే వీరు ఇతర మర్డర్ కేసెస్ ఏమన్నా ఉన్నాయనేది కూడా లోతైన దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి వివరాలను కూడా ఆ కుటుంబ సభ్యులను అడిగి కూడా వివరాలు మొత్తాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వివరాలను బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖని కూడా సంప్రదించి వీరిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు హరీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా.